అమ్మా నమస్తే. నమస్తే బేటా. ఏమమ్మా మీకు ప్రభుత్వంకి సంబంధించి ప్రభుత్వ అధికారులు జిహెచ్ఎంసీ వాళ్ళు హైడ్రా పేరుతోటి మీకు నోటీస్ ఇచ్చారట కదా, నిజమేనా? ఇచ్చారు నాన్న, ఇచ్చినారు. మాకు నోటీస్ ఇచ్చినారు, మాకు దబావు చేస్తున్నారు, మా మీద జులుం చేస్తున్నారు, మాకు ఏదేదో చెప్తున్నారు, అంతా గుంజి పడేస్తా అంటున్నారు. మేము పడుకుంటే కూడా దాని మీద ట్రాక్టర్ నడిపిస్తా అంటున్నారు, బుల్డోజర్ నడిపిస్తా అంటున్నారు. పిల్లలు పడుకుంటే కూడా బయట తీయనుకుంటే 3 గంటల రాత్రికి వచ్చి కొట్టేస్తా అంటున్నారు అందరూ. మేము ఎట్లా చేయాలి? ఎవరన్నారు అట్లా మీ మీద ట్రాక్టర్లు తొక్కిస్తాము, జేసీబీలు ఎక్కిస్తాము అని చెప్పేసి ఎవరన్నారు మీకు? ఈ నోటీసులు ఇచ్చినారు చెప్తున్నారు, ఆర్ఐ వాళ్ళు చెప్తున్నారు, ఎంఆర్ఓ వాళ్ళు అందరు ఇది ఇచ్చి పర్మిషన్ ఇచ్చి పంపినారు. ఇక్కడ మేము ఎట్లా బతకాలి? అంటే ఎన్ని రోజుల నుంచి నువ్వు ఇక్కడ ఉంటున్నావు? నేను 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇక్కడ. మేము కొనింది ఉంది, హరి కోఆపరేటివ్ సొసైటీ నుంచి మేము కొనింది ఉంది ఇల్లు పద్మావతి నగర్ లో. మళ్ళీ ఇట్లా మాకు బతకనిస్తారు వాళ్ళు. కష్టం చేస్తున్నాము, అంతా టీచింగ్ చేస్తున్నాం, బట్టలు కుడుతున్నాం, బతుకుతున్నాము. అంటే ఇల్లు ఇట్లా జులుం చేస్తే మేము ఎట్లా బతకాలి? మళ్ళీ ఏం కథ? మీకు నోటీసు ఏ రోజు ఇచ్చిరు, ఎప్పుడు ఇచ్చిరు? మాకు 23ది నోటీసు తెచ్చి ఇచ్చినారు. 20 నోటీస్ 23 డేట్ మీద 30 తారీఖు వేసి మాకు ఇచ్చినారు. మేము తీసుకోకుండా కూడా మాకు ఇబ్బంది చేస్తున్నారు. 2 సార్లు వస్తున్నారు, 3 సార్లు వస్తున్నారు. అయినా మేము భయంగా ఉన్నాము. ఎప్పుడు కాల్ చేయాలని చెప్పారు? 7 డేస్ టైం ఇస్తా అంటున్నారు. 7 డేస్ లో ఎక్కడ పోవాలి? మేము మాకు ఇల్లు ఇస్తున్నారా? 7 డేస్ లో మేము జరగాలి అంటే మాకు ముందు ఇల్లు ఇవ్వాలి, మేము తర్వాత జరుగుతాము. ఎక్కడ ఉండాలి? మేము చిన్న పిల్లల్ని తీసుకొని పోయి మాకు ఇల్లు లేనిది ఎక్కడ బతుకుతాము? మళ్ళీ మాకు తిండి లేనిది ఎట్లా బతుకుతాము? చిన్న పిల్లలకు పాలు లేనిది ఎట్లా బతుకుతాము? తాగడానికి నీళ్ళు లేనిది ఎట్లా బతుకుతాం? మేము అంతా మాకు ఇవ్వాలి. అంటే ఇటు ఈ పద్మావతి నగర్లను మాత్రం ఇచ్చారా? అక్కడ మీకు చూస్తే చెరువు పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి, వాళ్ళకి ఇవ్వలేదు, అక్కడ పోలేదు. మాకే దంగేస్తున్నారు వచ్చి ఇక్కడ, మా మీదనే దెబ్బ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? పెద్దవాళ్ళు ఉన్నాం మేము, మేము పెద్దవాళ్ళం ఉన్నాం. బతకడిది మాకు చాలా కష్టం. మళ్ళీ ఇల్లు కొనాలంటే ఎక్కడి నుంచి కొనాలి, కట్టుకోవాలంటే ఎక్కడి నుంచి కట్టుకోవాలి? ఇవాళ రేపు కొన్ని పైసల్లో వస్తున్నాయా? ఒక మేస్తరికి 1100 తీసుకుంటున్నాడు మేస్తరి. ఒక ఆడియా మీద కష్టం 800 ఉంది. మాది ఇల్లు పుణ్యానికి వచ్చింది అందరు గుల్లగొట్టడానికి. మేము గుల్లగొట్టనియం సార్. ఎట్లా గుల్లగొట్టేస్తారు? ముందు మాది ఉంది, ఏం ఫైసలా చేయాలి, మాకు ఇల్లు పెట్టాలి, మాకు ఏం చేసేది అది చెయ్యాలి, తర్వాత మాకు ఏం చేసేది వాళ్ళు చేయాలి. ముందు మాకు హౌస్ కావాలి, లేకుంటే మేము ఇడవము. ఎంతవరకు అయితే అంతవరకు నడుస్తాము. రోడ్డు మీద పడి అయినా వస్తాం కానీ వస్తాం ఎంతవరకు రమ్మంటే. ఓకే.